హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరికి రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ డ్రాప్ డౌన్ కేస్తో టచ్ నాట్ వర్కింగ్ ప్రాబ్లంతో మన దగ్గరికి రావడం అయితే జరిగింది. ఒక్కసారి గమనించినట్లయితే చాలా కాంబోస్ అయితే మార్చాం, కానీ ఏమాత్రం రెస్పాన్స్ అయితే కావట్లేదు. ఒక్కసారి బోర్డుని నీట్గా గమనించినట్లయితే ఎలాంటి వాటర్ డ్యామేజ్ ఇలాంటివి అయితే లేదు. ఇది ఒకసారి చూడండి, ఆల్రెడీ CPU రీబాల్ చేసి రీఫిక్స్ చేశారు, కానీ ప్రాబ్లం అయితే రెక్టిఫై కాలేదని వదిలేశారు అనుకుంటున్నాను. కానీ మనమైతే నార్మల్ వేలో కాకోకుండా పాయింట్ టు పాయింట్ ఏదైతే ప్రాబ్లం, ఎక్కడైతే ప్రాబ్లం రిపీట్ అవుతుందో, ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనం కన్ఫర్మ్గా అక్కడే క్యాచ్ చేసి మనం అక్కడే రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి ప్రాపర్గా గమనించినట్లయితే డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి అంటే టచ్ లైన్స్ ఏవైతే వస్తాయో CPU నుండి, ఆ లైన్స్ ప్రాపర్గా వస్తున్నాయా లేవా, ఆ లైన్ మీద కరెక్ట్ వోల్టేజ్ మనకి వస్తుందా లేదని ప్రాపర్గా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి, కానీ CPU నుంచి యొక్క టచ్ లైన్ ఏవైతే ఉన్నాయో అవైతే కనెక్టర్ దగ్గరికి ప్రాపర్గా రావట్లేదు. CPU నుంచి అవుట్పుట్ అయితే ప్రాపర్గా వస్తుంది, కానీ కనెక్టర్ దగ్గరికి ఏమాత్రం రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏవైతే లైన్స్ మిస్ అయినాయో, ఆ లైన్ ఏవైతే మధ్యలో లైన్ కట్ అయిందో ఆ లైన్ మనం ప్రాపర్గా డైరెక్ట్గా కనెక్టర్ దగ్గరికి బైపాస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా నీట్గా చేయాల్సి వస్తుంది. ఇలాంటి కాంపోనెంట్ దగ్గర షార్ట్ కాకుండా నీట్గా అయితే చేయడమే జరుగుతుంది. ఓకే, మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. ఓకేనండి, టచ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏమైనా ఉంటే మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే 100% రిపేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందరూ చేసిన విధంలో కాకోకుండా డిఫరెంట్ వేలో, ఒక టెక్నికల్ వేలో మనం చేయడం అయితే జరుగుతుంది. ప్రాపర్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఏదో గుడ్డిగా రిపేర్ అయితే మన దగ్గర చేయడానికి ఉండదు, కానీ మన దగ్గర 100% ప్రతి ఒక్క మొబైల్కి